మనం ఈ నెల అంతా కూడా పవిత్ర మాసంగా రంజాన్ పండుగ సందర్భంలో మత సామరస్యం, లౌకికతత్వం, సోదర సౌభ్రాతృత్వం మననం చేసుకోవటమే కాకుండా ఇట్లాంటి విందుల ద్వారా అన్యోన్యత, అనురాగం పెంచుకోవటం, అందరం కూడా ఒకటేననే భావంతో జీవనం చేసే ఈ ఇఫ్తార్ విందుకి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. ఒక కులం అనో, ఒక మతం అనో, ఒక వర్గం అనేది కాకుండా అందరం కూడా ఇవ్వటం అనేది ఒక ఆచారం, తీసుకోవటం అనేది ఒక ఆనవాయితీ, పెట్టడం అనేది ఒక ఆచారం, మరి దాన్ని ఆరగించడం అనేది ఒక విధానం. ఆ రకంగా అల్లా మనందరినీ కూడా క్షేమంగా, సంతోషంగా, సుఖంగా జీవించేలాగా అందరం ఏ రకంగా అయితే ఈ ఇఫ్తార్ విందులు జరుపుకుంటా ఉన్నాం, అదే కలయిక, అదే అనుబంధం, అదే అనురాగంతో జీవించేలాగా చేయాలని చెప్పి అల్లాని కోరుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్న రహమతుల్లా వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన రంజాన్ శుభాకాంక్షలు.